ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి గుజరాత్ రాష్ట్రానికి ధీటుగా మన రాష్ట్రంలో అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కర్నూలు నగరానికి వచ్చిన ఆయనకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల వద్ద ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రెయిన్ సహాయంతో ఆయనకు భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారితో నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల రహదారి జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ సర్కిల్, గాంధీనగర్, జిల్లా పరిషత్, రాజ్ విహార్ మీదుగా నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీ జరిగిన మార్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలను చేతపట్టుకుని టీజీ భరత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ మార్గంలో అడుగడుగునా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సుంకేసుల రహదారిలో ఉన్న శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తనకు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖను కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. స్వతహాగా తాను పారిశ్రామికవేత్తనని, తనకు సంబంధించిన శాఖనే తనకు కేటాయించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. రానున్న 5 సంవత్సరాలలో గుజరాత్ రాష్ట్రానికి ధీటుగా మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం ఉండాలని, ఇందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు ముందుగా గుజరాత్ రాష్ట్రానికి వెళతారని, దీనికి కారణం అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉండటమేనని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్గా ఉన్నారని, దీనికి తోడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలు తనకు ఉన్నాయని ఆయన వివరించారు. కర్నూలులో ఉన్న ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన కృషి చేస్తానని వివరించారు. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను 6 నెలల నుండి సంవత్సరంలోగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని తెలిపారు. మనం ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మనకు టోటలీ రిలేటెడ్ సబ్జెక్టు, న్యాయం చేసేదానికి ఫుల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి నా మీద నమ్మకం పెట్టుకొని ఇంత మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడము, అది నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ అని చెప్పి దీనికి కేటాయించడం అనేది వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టాలా అనుకుంటే మీ అందరూ తెలుసు, ఇండియాలో ఎక్కడైనా పోవాలంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. ఎందుకు అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేశారనమాట. ఏదైనా ఇండస్ట్రీస్ట్ బాగా మంచి పెద్ద ఇండస్ట్రీ పోవాలంటే ఇమీడియట్లీ దే గో టు గుజరాత్. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో గుజరాత్ ఈక్వల్గా మనం డెవలప్ చేసే దాంట్లో ఉంటుంది. సో ఏమేమి ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఫస్ట్ ఇండస్ట్రీస్లతో మాట్లాడాలా. ఇక్కడ నాకు కొద్దిగా అవగాహన ఉంది. సో ఇవన్నీ తీసుకొని
వాళ్ళకు ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ చేయగలుగుతాము, ఇక్కడ బాగుంటుంది, పరిశ్రమలు పెట్టితే చాలా బాగుంటుంది, అది కోస్టల్ లైన్ ఉంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఎన్నో సందర్భాల్లో నేను నా క్యాంపెయిన్ అంతా రన్ చేసింది ఇక్కడ ఇండస్ట్రీస్ తెస్తాము, వర్కౌట్ చేస్తామని. సో ఖచ్చితంగా, ఎందుకంటే మనకు లోకేష్ గారు సపోర్ట్ ఉంది, చంద్రబాబు గారు లాంటి గొప్ప నాయకుడు, ఎక్స్పీరియన్స్ నాయకుడు. అండ్ మోర్ ఓవర్ సార్ ఈజ్ అ కింగ్ మేకర్. సీఎం కన్నా ఇప్పుడు సార్ కింగ్ మేకర్, ఎందుకంటే ఇక్కడ ఫుల్ మెజారిటీ, అక్కడ మనం కింగ్ మేకర్. అదే కర్నూలుకి హైకోర్టు బెంచ్ అనేది సార్తో ఆల్రెడీ పతికొండలో సభలో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ 6 months to 1 yearలో అది కంప్లీట్ చేసే టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్లో ఒక ఇండస్ట్రీ వచ్చింది, దాన్ని ఫిల్ చేసే దాంట్లో ఉంటాము. సో పరిశ్రమలు తేవాలంటే నేను చెప్పా కదా, ఫస్ట్ వాళ్ళకి ఆ ఫీల్ రావాల ఇండస్ట్రియలిస్టులకి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగుంది, హ్యాపీగా పెట్టే ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఇక్కడ పెట్టచ్చు అని చెప్పి అనుకునే దానికి వాళ్ళకి మనం ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఇస్తే దెన్ దే విల్ కమ్ హియర్. పాత ప్రభుత్వం కన్నా 100 times బెటర్ చేస్తాము కొద్దిగా. ఎందుకంటే ఫస్ట్ అసలు సార్ చెప్పారు కదా, సీఎం బాధ్యత తీసుకున్నప్పుడు ఫస్ట్ చెప్పిండేది అసలు ఏముందో, అసలు ఎంత లోటు బడ్జెట్ ఉంది, ఐ మీన్ టు సే మైనస్ ఎంత ఉంది స్టేట్కి, అసలు ఏమీ తెలియదు. అసలు ఏమేం చేశారు, ఆస్తులు ఉండేవన్నీ అప్పుల కింద ఎన్ని కన్వర్ట్ చేసి పెట్టేసినారు, దాని మీద షూరిటీస్ కింద ఎన్ని బిల్డింగ్స్ పెట్టేశారు, ఎన్ని ల్యాండ్స్ పెట్టారు, ఏం తెలియదు. వీ హ్యావ్ టు అకౌంటెడ్. ఇవన్నీ చేసేదానికి ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసి విల్ గెట్ ఇన్ టు. మనకి ఇక్కడ అట్లాంటి ఇప్పుడు రాయితీలు ఇస్తారు, రాయితీలు అనౌన్స్ చేస్తారు, రాయితీలు రావు. అట్లా చేస్తే ఎవరు రారు కదా. సో ఇవన్నీ కంప్లీట్ చేసేది. లాస్ట్ టైం పీపీఏ చేశారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసిండే దానికి వాళ్ళకి వచ్చిన వెంటనే పీపీఏ క్యాన్సిల్ చేయడం, అట్లా చేస్తే భయపడతారు ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు రావాలంటే. సో ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసేది కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఉంటుంది, అది కంప్లీట్ చేస్తామని నాకైతే నమ్మకం ఉంది. అవన్నీ చేయగలుగుతాం, ఎందుకంటే నేను కూడా దాని నుంచే ఉండేవాడిని ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి నాకు ఐడియా ఉంది. I know what to do, how to do అనేది. Just give us some time. Right, sir. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ధీరా 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 ఓ రణధీరా, రారా రారా తేరా తీసే మెరుగైన రా. ధీరా 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 ఓ రణధీరా, రారా రారా తేరా తీసే మెరుగైన రా. నినాదమెదళలు పుట్టించు మరణ మృదంగం, ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం, చెరుకొడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం. హృదయ నినాదమెదళలు పుట్టించు మరణ మృదంగం, ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం, చెరుకొడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం. చెడుపుడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం. అమ్మ మాటిది కన్నా నీ కొరకు, జన్మమన్నది ఒంటరి కడ వరకు, ఎదలో బలమే నడిపే తోడుగా, జగమే గెలిచే పదమై సాగ.